రైట్ డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో కార్మికులు చర్చలు సఫలమయ్యాయి. తొలగించిన 4200 మంది కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించిన యాజమాన్యం అంగీకరించింది. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో యాజమాన్యం కార్మిక సంఘాల మధ్య కుదిరిన ఒప్పందం కుదిరింది. 48 గంటల్లో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని షర్మిల హెచ్చరించడంతో కార్మికులను చర్చలకు ఆహ్వానించింది యాజమాన్యం. విశాఖ స్టీల్ యాజమాన్యంతో కార్మికుల చర్చలు సఫలమయ్యాయి. తొలగించిన 4200 మంది కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించిన యాజమాన్యం జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో యాజమాన్యం కార్మిక సంఘాల మధ్య కుదిరింది ఒప్పందం. 48 గంటల్లో కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని షర్మిల హెచ్చరించడంతో కార్మికులను చర్చలకు ఆహ్వానించింది యాజమాన్యం. రైట్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రిజన స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో కార్మిక సంఘాల చర్చలు ఫలవంతమని చెప్పాలి. 3 రోజుల క్రితం దాదాపు 4200 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. దీంతో గత 3 రోజులు కూడా వివిధ దశల్లో ఆందోళన చేస్తున్నారు. ఇవాళ కూడా మొత్తం కూడా రాస్తారోకోలు మొత్తం ధర్నాలు చేయడంతో కూడా ఇవాళ వచ్చినటువంటి ఏపీ పిసిసి అధ్యక్షురాలు మొత్తం కూడా షర్మిల కూడా మద్దతు పలకడం జరిగింది. స్టీల్ ప్లాంట్ వెళ్ళి కార్మికులకు మద్దతు పలకడం, వాళ్ళతో పాటు రాస్తారోకో చేయడం కూడా జరిగింది. అంతేకాక 48 గంటల్లో గనక ఈ సమస్యను పరిష్కరించకపోతే తాను 4వ తారీఖు 1 గంట కల్లా దీక్ష కూర్చుంటాను, స్టీల్ ప్లాంట్ లో దీక్ష కూర్చుంటానని కూడా ఆమె హెచ్చరించడం జరిగింది. మొత్తం ఈ ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కలగ చేసుకుని ఈ సమస్య పరిష్కరించాలని కూడా కోరటం జరిగింది. నిన్న కూడా కార్మికులు మొత్తం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా కూడా స్టీల్ ప్లాంట్ లోపల వివిధ దశల్లో ఆందోళన చేయడం, ధర్నాలు చేయడంతో వందలాది మంది కార్మికులు పోలీసులు కూడా వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి కూడా చర్చలు ఫలవంతమయ్యి ఇవాళ మొత్తం కూడా వాళ్ళకి ఒక రాతపూర్వకంగా ఒక కాగితం కూడా ఇవ్వడం జరిగింది. తక్షణం విధుల్లోకి తీసుకుంటాం, బయోమెట్రిక్ అమలు చేస్తాం. దాదాపు 4200 మంది కూడా గతంలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో, ఎటువంటి జీతాలు టైంకి ఇచ్చారో అన్ని కూడా ఇస్తామని కూడా అంగీకరించడం జరిగింది. దీంతో కార్మిక సంఘాలు కూడా శాంతించాయని చెప్పొచ్చు. ఒకవైపు స్టీల్ ప్రైవేటీకరణ జరగొద్దని ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కార్మికులు తొలగించడం పట్ల కార్మిక సంఘాలు అయితే తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసే ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల ఆందోళనకైతే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వాసు.